ఈరోజు నమ్మిచ్చి బీసీలను గొంతు కోశారు. నమ్మిచ్చి బీసీలను మోసం చేశారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి బీసీలకు వ్యతిరేకతను మేము అంటూనే ఉన్నాం. బీసీలకు ద్రోహం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, కుక్కతో ఒక వంకర ఇది. కాబట్టి దీన్ని సరిచేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి మేము దశల వారీగా పోరాటం చేసుకుంటూ వస్తూనే ఉన్నాం. రాష్ట్ర బంద్ చేసినాం, ధర్మ పోరాట దీక్షలు చేసినాం, రాస్తారోకలు చేసినాం, పూలే అంబేద్కర్ విగ్రహాల ముందు నిరసన ప్రదర్శనలు చేసినాం. రోజు రోజుకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తుంటే ఏ విధంగా ఎంత ధైర్యం మీకు? ఇవాళ ఏ విధంగా సర్పంచ్ ఎన్నికలకు పెడతారు? ఇవాళ మేము అడుగుతున్నాం. ఈరోజు బీజేపీ కాంగ్రెస్ రెండు కుమ్మక్కై ఈ ఇద్దరు దొంగ నాటకాలు ఆడి బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి ఈ సర్పంచ్ ఎన్నికలు పెడతామని చెప్పి ప్రకటించారు. క్యాబినెట్ సమావేశం కంటే ముందు ఢిల్లీలో నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మీడియా సమావేశం పెట్టి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి, ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలి, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవస్థ అంతా అస్తవ్యస్తమైపోయింది కాబట్టి సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కిషన్ రెడ్డి గారు డిమాండ్ చేశారు. అదేవిధంగా వారు డిమాండ్ చేయగానే తెలంగాణలో కిషన్ రెడ్డి గారి మీద, కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేయాల్సినటువంటి రేవంత్ రెడ్డి గారు, ఆయన కిషన్ రెడ్డి గారు తానే అంటే ఈయన తందానే అని ఇలా క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. అంటే కిషన్ రెడ్డి గారు డిమాండ్ చేస్తాడు, రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటాడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వెల్లడిస్తారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం వెల్లడిస్తాడు? 3,000 కోట్ల నిధులు, పంచాయతీ నిధులు అయిపోయినాయి కేంద్రం నుంచి, కాబట్టి 3,000 కోట్ల కోసం మేము ఎన్నికలు జరుపుతున్నా అంటాడు. నేను అంటున్నా, అయ్యా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, నువ్వు 2 సంవత్సరాల్లో మీ కంపెనీల పేరు మీద కాంట్రాక్టర్ల బిల్లులు ఎన్ని వేల కోట్లు తీసుకున్నావు? ఫస్ట్ తెలంగాణ సమాజం చెప్పు. నువ్వు తీసుకున్న దాంట్లో 1,000 కోట్లు తీసుకున్నావు, మరి మీరు తీసుకున్న దాంట్లో ఎంత పర్సెంటేజ్ ఇది? అదేవిధంగా ఇవాళ మెగా కృష్ణారెడ్డికి ఎన్ని వేల కోట్లు మీరు కాంట్రాక్టుల పేరు మీద కట్టబెట్టారు? పిల్లలకు ఫీజుల రియంబర్స్మెంట్ ఏంటి ఇయ్యరు, స్కాలర్షిప్లు ఇవ్వమంటే ఇయ్యరు, పిల్లలకు హాస్టలు సొంత భవనాలు నిర్మించమంటే నిర్వహించరు, అదేవిధంగా రైతు బంధు పైసలు ఇవ్వమంటే ఇయ్యరు, సంక్షేమ పథకాలు అమలు చేయమంటే అమలు చేయరు. ఏది చేయకుండా 3,000 కోట్ల నిధులు కావిది. 3 కోట్ల మంది బీసీల గొంతు వేయడానికి, 3 కోట్ల మంది బీసీలను నిండముంచడానికి ఈ 3,000 కోట్లది అనేది తెర మీద తీసుకొచ్చారు తప్ప అది వాస్తవం కాదు. 3,000 కోట్లది అనేది వాస్తవం కాదు. బీసీలను ద్రోహం చేయడానికి, బీసీలను నమ్మించి గొంతు వేయడానికి ఈ నిర్ణయం తీసుకునే తప్ప ఇంకోటి కాదు. అంటే బీసీలను ఓట్ బ్యాంక్ మాత్రమే చూసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రకంగా ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారు మీరు భావిస్తున్నారా? ఇప్పుడు చూస్తే కనపడుతుంది కదా. వీళ్ళేమనుకుంటారంటే జూబ్లీస్ ఎన్నికలు మాకు బలాన్ని చేకూర్చే. జూబ్లీస్ ఎన్నిక కాదు, మీకు బీసీ వ్యతిరేక చర్యలతోటి బీహార్లో కాంగ్రెస్కి ఏ గతి పట్టిందో తెలంగాణలో గతి పట్టబోతుంది. అదేవిధంగా బీజేపీకి జూబ్లీస్ ఏ గతి పట్టిందో, జూబ్లీస్ డిపాజిట్ వచ్చిందా? అట్లనే మీకు తెలంగాణలో డిపాజిట్ కూడా రావు బిడ్డ. మీరు అనుకుంటున్నారు అగ్రకులాలంతా ఒక్కటై తెలంగాణలో మొత్తం రెడ్డి రాజ్యం అయిపోయింది, రెడ్లకే అగ్రతాంబూలం ఇస్తున్నారు. రెడ్లు మంత్రులు, రెడ్లు ఎమ్మెల్యేలు, రెడ్లు కార్పొరేషన్ చైర్మన్లు, రెడ్లు సలహాదారులు, ఏ శాఖ చూసినా, పైసలు వచ్చే శాఖ చూసినా, పవర్ ఉన్న శాఖ చూసినా మీ దగ్గర పెట్టుకొని బీసీలను మోసం చేస్తారా? ఇన్ని రోజులు ఎందుకు ఆగినామంటే బీసీలకు మేలు జరగాలని ఆగినాం. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామంటే ఆగినాం. ఇక ఆగే ప్రసక్తే లేదు. ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. రేపే నుంచే మెరుపు ధర్నాలు చేస్తాం, రాస్తారోకలు చేస్తాం, ర్యాలీలు తీస్తాం. ఈ బీజేపీ కాంగ్రెస్ బీసీ ద్రోహుల పార్టీలు, 2 పార్టీలు. ఈ బీసీలకు పచ్చి మోసం చేసిన పార్టీలు ఇవి. బీసీలకు డోకబాయి పార్టీలు కాంగ్రెస్, బీజేపీ. మొదటి ముద్దాయి కాంగ్రెస్ అయితే రెండో ముద్దాయి బీజేపీ. కాబట్టి ఈ ముద్దాయిలను, బీసీ దోషులను తరిమి కొట్టాలని చెప్పి ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో గ్రామ చావిడి మీద దండోరేసి ప్రకటిస్తాం.